రైట్. అండ్ కమింగ్ టు ఒక ప్రొడ్యూసర్గా వాట్ ఆర్ ద స్ట్రగుల్స్ ఆఫ్ బీయింగ్ అ ప్రొడ్యూసర్? Everything is a struggle, especially being a young producer. Since I was a kid, నాకు పెద్దవాళ్ళకి నో చెప్పడం రాదు. I was a very naughty kid, but I was a very obedient kid. So now when we go to big meetings and all of that, అక్కడ జాబ్ మేబీ ఏజ్ పెద్దేమో, యు ఆర్ యంగ్, నేను యంగ్ ఏమో, బట్ జాబ్ ప్రకారంగా వీఆర్ ఈక్వల్స్. దేర్ ఐ హ్యావ్ టు పుట్ అవుట్ మై వర్డ్. నాకు అది వద్దు, ఇట్ వోంట్ వర్క్ అవుట్ ఫర్ మీ అంటే ఐ నీడ్ టు బీ కరాఖండిగా నేను చేయలేను అని చెప్పాల్సి వస్తుంది. దట్ వాజ్ లిటిల్ డిఫికల్ట్ ఫర్ మీ ఇన్ ద స్టార్టింగ్ బికాస్ నేను ఏజ్ డైనామిక్ తీసేయాలి తనలోంచి. వాళ్ళు చాలా ఎడ్డిగా మాట్లాడుతున్నా కూడా నేను రివర్స్లో మాట్లాడలేకపోయేదాన్ని, అండ్ దట్ వాజ్ అ ప్రాబ్లమ్ ఫర్ మీ. సో దట్ ఈస్ అ హ్యూజ్ ప్రాబ్లమ్. నాకు చాలా టైం పట్టింది నేర్చుకోవడానికి. ఒక రోజు నేను యాక్చువల్లీ మా నాన్నకి చెప్పా, పెద్దవాళ్ళు తోటి నేను కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తున్నప్పుడు ఏ డిపార్ట్మెంట్ అయినా అనుకోండి, నా ఆఫీస్ కావచ్చు, నా ఆఫీస్ కాకపోవచ్చు, పెద్దవాళ్ళతోటి వాళ్ళు నాకు అర్థంగా అంటే వాళ్ళు చాలా నాన్ సెన్స్ మాట్లాడుతున్నా కూడా నేను ఏం అనలేకపోతున్నాను నాన్న. జస్ట్ బికాస్ దే ఆర్ ఓల్డ్ ఐఎమ్ గివింగ్ దెమ్ రెస్పెక్ట్. అది నాకు చిన్నప్పటి నుంచి మీరు పెద్దవాళ్ళ గౌరవం ఇవ్వాలి, పెద్దవాళ్ళ గౌరవం ఇవ్వాలి నేర్పించారు. నేను అది చేస్తున్నా, కానీ దర్ టాకింగ్ సో మచ్ నాన్ సెన్స్ దట్ నేనున్న అథారిటీ ప్లేస్లో ఐ నీడ్ టు స్టాండ్ అప్ అని చెప్పి. దెన్ మై డాడ్ టోల్డ్ మీ సంథింగ్. హీ సెడ్ ఎదవాళ్ళు కూడా పెద్దవాళ్ళు అవుతారు అన్నాడు. ఓకే, సో జస్ట్ బికాస్ దే ఆర్ ఓల్డర్ డజంట్ మీన్ వాట్ ఎవర్ దే సే ఇస్ రైట్. You need to respect adults. 100% you need to respect adults for the kind of experience వాళ్ళు లివ్ చేసిన లైఫ్కి, వాళ్ళ ఎక్స్పీరియన్స్కి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పిందల్లా మనం ఒప్పుకోకర్లేదు. అండ్ చిన్నవాళ్ళని కాబట్టి మాకు ఏది తెలీదు అని కూడా అనుకోకూడదు. ఎవ్రీవన్స్ జర్నీ ఈజ్ డిఫరెంట్. ఏ లెవెల్లోనూ ఎవరు పెద్ద చిన్న కాదు. ఆ లైక్ ఐ నో వాట్ ఐ బ్రింగ్ టు ద టేబుల్, యూ నో వాట్ యూ బ్రింగ్ టు ద టేబుల్. మన మీద మనకు ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి టు స్పీక్ లైక్ దట్ వన్ సెంటెన్స్ దట్ మై డాడ్ స్పోక్, ఇట్ వాస్ ఫన్నీ బట్ ఇట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ పర్స్పెక్టివ్. దట్ ఇప్పుడు ఇంకా అది లేదు, ఆ లేయర్ టోటలీ. ఐ డూ రెస్పెక్ట్ దెమ్, బట్ నేను చిన్నవాళ్ళని ఎంత రెస్పెక్ట్ చేస్తానో నేను పెద్దవాళ్ళని అంత రెస్పెక్ట్ చేస్తాను. నేను మైండ్కి రెస్పెక్ట్ చేస్తాను, క్యారెక్టర్కి రెస్పెక్ట్ చేస్తాను, ఏజ్కి.